గవర్నమెంట్ హాస్టళ్లల్లో పిల్లలను ఎందుకు ఎత్తరోళ్ళ ప్రైవేట్ హాస్టళ్లలో చదివిచ్చే స్తోమత లేక కొంతమంది ఎత్తే ఇంటికాడుంటే పిల్లలు ఏగైతారు. అదే హాస్టల్లో చదువుకుంటే మంచిగా క్రమశిక్షణతోటి ఉంటారు, టైంకి ఇంత తిండి పెడతారు, సార్లు దగ్గరుండి చదివిస్తారని సర్కార్ హాస్టళ్లలో చదివిస్తుంటారు తల్లిదండ్రులు. అయితే ఆంధ్రాలో ఉన్న ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం ఎస్టీ హాస్టల్ కథ మాత్రం అలాగున్నదోళ్ళ. ఆడ పిల్లగాండ్లను చదివిస్తారని పంపిస్తే హాస్టల్ వార్డెన్ అయ్యా పిల్లలతోటి ఏం పనులు చేస్తుండో చూసిరా పోర్రి. పుస్తకాల కట్టలేసుకోవాల్సిన పిల్లగాళ్ళు వంట రూమ్లో ఆలుగడ్డల పొట్టు తీస్తున్నారు. రోజు టీచర్లు చెప్తున్న పాఠాలను రివిజన్ చేసుకోవాల్సిన పిల్లగాళ్ళు రొట్టెలు చేస్తున్నారు. సబ్జెక్టులు చదవాల్సిన పొరగాళ్ళు సామాన్లు అడుగుతున్నారు, సాంబారు చేస్తున్నారు. పెన్ను చేత పట్టాల్సిన వాళ్ళు పెన మీద రొట్టెలుగా అలుస్తున్నారు. ఇది కూడా ప్రాక్టికల్ చదువుల్లో భాగమే, స్కిల్ డెవలప్మెంట్ ల పార్టే అనుకునేరు. అట్లా అనుకుంటే ఉడుకు సాంబార్లో ఏలు పెట్టినట్టే. ఎర్రగొండపాలెం ఎస్టీ హాస్టల్ ప్రిన్సిపాల్ గారు చేయిస్తున్న ఉద్దారకం ఇట్లున్నది. పిల్లగాళ్ళనే పనులను చేసిండు, క్యాంటీన్లో తినాల్సిన వాళ్ళను క్యాంటీన్లో వంట మనుషులుగా మార్చిండు, వైలు పట్టుకొని చదవాల్సిన వాళ్ళను పొయ్యి కాడ కూర్చోబెట్టిండు. హాస్టల్లో వంట మనుషులు లేరా, పిల్లగాళ్ళతోటి చేతులని నొయంగా చపాతీలు చేయించుడేంది, వంట రూమ్ల పిల్లగాళ్ళతోటి చాకిరేంది అంటే ఏం చేస్తాం, పిల్లగాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు, వంట ఆలస్యం అవుతున్నది, మనిషికో చెయ్యిరా పిల్లగాళ్ళు అంటే వాళ్ళే వచ్చి చేస్తున్నారని కడుపుల సల్ల కదలకుండా చెప్తున్నాడు ప్రిన్సిపాల్ సురేష్ బాబు సారు. ఇద్దరే ఉన్నారు వర్కర్స్ చేస్తున్నారు, 700 చపాతీలు చేయాలి, లేట్ అవుతుందని పిల్లలు వాలంటీర్గా వచ్చి అటు పొలగాళ్ళు ఉండి అంత అబద్ధం అన్న మాతోటి రోజు 700 రొట్టెలు చేయిస్తున్నాడు అన్న సారు, బోళ్ళు కూడా కడిగిస్తున్నాడు, అంట రూమ్లు ఉడిపిస్తున్నాడు, మా చేతులకు చూడన్న అన్ని పొక్కులే వస్తున్నాయి అన్న అని వాపోతురు పిల్లగాళ్ళు. మరి ఈ పనులు చేస్తాందుకు హాస్టల్లో పొరగాళ్ళని వేసింది, లేదంటే చదువులు మంచిగా చెప్తారన్న. నీ కొడుకులు బిడ్డలతోటి హాస్టల్లో గిదే పని చేస్తే నువ్వు ఊకుంటావనే సారు? ఎందుకయ్యా నీకు బీదల పిల్లలంటే గంత అలక తక్కువ? మరి గిరిజన సంక్షేమ ఆఫీసర్లు ఓసారి ఈ ప్రిన్సిపల్ సార్కు హాస్టల్లో పిల్లలతోటి ఏమేం పనులు చేయించాలి, ఏమేం చేయించొద్దన్న రూల్స్ బుక్ను జర సమాజ తట్టు చెప్తే మంచిగుండు అని అంటుర్రట అడిదిక్కున్న విద్యార్థి సంఘాలోళ్ళు.